హాయ్ విఎస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇక నుంచి మన ఛానల్లో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి పాలసీస్ ఎన్ని ఉన్నాయి, అవి ఎవరికి ఎలా ఉపయోగపడతాయి, అండ్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి టర్మ్ పాలసీస్ అంటే ఏంటి, ప్యూర్ టర్మ్ పాలసీస్ అంటే ఏంటి, సేవింగ్స్ ప్లాన్స్ అంటే ఏంటి, యూలిప్ ప్లాన్స్ అంటే ఏంటి, పెన్షన్ ప్లాన్స్ అంటే ఏంటి. సో ఈ విధంగా ఏంటంటే మనకి మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీరు ఎటువంటి పాలసీ తీసుకుంటే మీ యొక్క ఫ్యామిలీ అనేది సేఫ్గా ఉంటుంది, దాంతోపాటు ప్రతి పాలసీకి సంబంధించినటువంటి కీ ఫీచర్స్ అనేవి ఎలా ఉంటాయి, అవన్నీ కూడా నేను ఏంటంటే మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీరు మీ యొక్క నీడ్ అనేది ఏంటనేది కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే ప్రతి ఒక్క ప్లాన్ అనేది ఏ విధంగా ఎవరికి ఉపయోగపడుతుంది లాంటి అన్ని వివరాలు కూడా ఏంటంటే నేను ఇక నుంచి మన ఛానల్లో మీకు అందరికీ కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు మన ఛానల్లో నన్ను అడగండి, ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈ రోజు నుంచి మనం టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రోడక్ట్ నేమ్ ఏంటంటే మనకి టాటా ఏఏ ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ప్లాన్ అనమాట. అంటే ఇది ఒక గ్యారంటీడ్ ప్లాన్ అనమాట. సో గ్యారంటీడ్ ప్లాన్ అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం పాలసీ అనేది పర్చేస్ చేస్తామో అదే టైంలో మనకేంటంటే బాండ్లో మనకు వచ్చే మెచ్యూర్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు క్లియర్గా బాండ్లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క ప్లాన్ పేరు ఏంటంటే మనకి టాటా ఏఏ ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ఎండోమెంట్ ప్లాన్ అనమాట. సో ఎండోమెంట్ ప్లాన్ అంటే ఏంటంటే మనకి ఏదైతే మనం ఇప్పుడు ప్రీమియం అనేది పే చేస్తున్నామో ఆ యొక్క ప్రీమియం అమౌంట్ అనేది లంసమ్గా మనకి ఒక సర్టెన్ ఇయర్స్ తర్వాత మనకి ఆ యొక్క అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాన్ని ఎండోమెంట్ ప్లాన్స్ అంటాం మనం. అంటే మనం కొంతకాలం ఏంటంటే ప్రీమియం అనేది పే చేస్తాము, తర్వాత టెన్యూర్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మనకి లంసమ్గా ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి దీన్ని ఒక ఎండోమెంట్ ప్లాన్ కింద చెప్పవచ్చు. పర్టికులర్గా ఈ యొక్క ప్లాన్తోనే నేను ఈ ఛానల్లో ఈ వీడియోని స్టార్ట్ చేయగల రీజన్ ఏంటంటే ఇది ఒక గ్యారంటీడ్ ప్రోడక్ట్ అనమాట. సో గ్యారంటీడ్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్పాను ఇందాక, మనకి ఈ రోజు పాలసీ మనం తీసుకుంటే మనకి ఎంత మెచ్యూర్ అమౌంట్ వస్తుంది అనేది మనకి ఈ రోజే బాండ్లోనే ప్రింట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇది ఒక గ్యారంటీడ్ ప్లాన్ అనమాట. మరి మీరు టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ని ఎందుకు తీసుకోవాలి అంటే ఈ యొక్క కంపెనీలోనే మీరు పాలసీ ఎందుకు తీసుకోవాలంటే కనుక మీరు ప్రస్తుతానికి ఏంటంటే మనకి టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ 89 లక్షల మంది యొక్క కుటుంబాలను సేవ్ చేయడం జరిగిందనమాట. అంటే వీళ్ళ యొక్క ప్లాన్స్ని దాదాపుగా మన భారతదేశంలో 90 లక్షల మంది పైగానే ప్లాన్స్ని తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎక్స్ప్రెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏదైనా సరే అనుకోకుండా రిస్క్ జరిగితే కనుక ఆ యొక్క ఫ్యామిలీకి దాదాపుగా 4 గంటల్లోనే క్లెయిమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది చెల్లించడం జరిగిందనమాట. దాంతోపాటు మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 చూసుకుంటే కనుక డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.41% ఉంది. అంటే 100లో 99 క్లెయిమ్స్ పైగానే ఈ కంపెనీ అనేది సెటిల్ చేయడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు మనకి బ్రాంచెస్ చూసినట్లయితే దాదాపుగా 700 పైగా బ్రాంచెస్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీకు టాటా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే టాటా అంటేనే ఒక బ్రాండ్, టాటా అంటేనే ఒక ట్రస్ట్ అనమాట. సో ఆ విధంగా చూస్తే కూడా మీరు ఈ యొక్క టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో మీరు ఒక పాలసీ అనేది మీరు కంపల్సరీగా తీసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మనకి రీసెంట్గా చూసినట్లయితే కనుక మన భారతదేశంలోని అత్యంత టాప్ బ్రాండ్ ఏది అని చూస్తే కనుక మనకి టాటా అని చెప్పవచ్చు అనమాట. సో ఈ విధంగా చూసినట్లయితే వరుసగా 10వసారి మనకి టాటా అనేది ఆ యొక్క బ్రాండ్ వాల్యూ నిలబెట్టుకుందనమాట. సో ఈ విధంగా చూసినట్లయితే మనకి టాటా కంపెనీలో మీరు పాలసీ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో, ఎటువంటి బెనిఫిట్స్ మీకు ఫ్యూచర్లో రాబోతున్నాయో మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ ప్లాన్ మీరు తీసుకుంటే కనుక ఈ ప్లాన్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని ఒకసారి చూసినట్లయితే ఈ ప్లాన్ మనం ఎవరైతే చైల్డ్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఒకవేళ కనుక మీకు ఇప్పుడు చిన్నపిల్లలు కనుక ఎవరైనా ఉన్నట్లయితే అంటే 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ముందుగానే మ్యారేజ్కి సర్టెన్ అమౌంట్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. అది మీకు ₹1,00,00,000 కావాలా, 2 కోట్లు కావాలా అనేది మీరు కట్టే ప్రీమియం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. దాంతోపాటు ఎడ్యుకేషన్ పర్పస్, సో ఎవరైతే ఓవర్సీస్లో ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నారో అంటే గ్రాండ్గా వాళ్ళ పిల్లల్ని చదివించి విదేశాల్లో కనుక వాళ్ళ యొక్క ఎంఎస్ కంప్లీట్ చేయడం కానీ, సో ఆ విధంగా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ప్లాన్ తీసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు రిటైర్మెంట్ ప్లాన్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎలాగంటే ప్రస్తుతం కనుక ఎవరైతే ఒక 30-35 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో అతను ఒక 10 ఇయర్స్ లేదా 12 ఇయర్స్ పాటు ప్రీమియం కట్టిన తర్వాత అతను ఒక 20 or 30 ఇయర్స్ వెయిట్ చేస్తే ఏంటంటే మనకి ఎండోమెంట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో లంసమ్గా ఒక అమౌంట్ అనేది అతనికి ఉపయోగపడుతుంది కాబట్టి దట్టు ఏంటంటే మనకి గ్యారంటీడ్గా బాండ్లో ఇస్తున్నాం కాబట్టి తన రిటైర్మెంట్ టైంలో ఆ యొక్క ₹1,00,00,000 లేదా 2 కోట్లు ఏదైతే మెచ్యూర్ అమౌంట్ వస్తుందో అతను దాన్ని తీసుకెళ్లి ఎఫ్డీ చేసుకున్నా సరే నెలకి దాదాపుగా ₹1,00,000
రూపాయలు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చైల్డ్ మ్యారేజ్కి ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాన్ని, ఎడ్యుకేషన్ అంటే మీ పిల్లల యొక్క ఫ్యూచర్లో ఎడ్యుకేషన్కి ఉపయోగించుకోవచ్చు, రిటైర్మెంట్ ప్లాన్కి ఉపయోగించుకోవచ్చు, దాంతోపాటు పెన్షన్ ప్లాన్లా కూడా ఈ యొక్క ప్లాన్ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 చూసినట్లయితే కనుక ఈ యొక్క ప్రీమియం మనకి స్టార్టింగ్ కేస్ సైజ్ ఎంత ఉంటుందంటే కనుక మనకి ప్రీమియం వచ్చేసి 1.5 lakhsతో ప్రీమియం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దాదాపుగా మీరు సంవత్సరానికి 1,50,000 రూపాయల ప్రీమియం అనేది సింగిల్ యాన్యువలైజ్డ్ ప్రీమియం కింద మీరు కట్టవలసి ఉంటుంది. మరి ఎన్ని సంవత్సరాలు కట్టాలంటే కనుక పీపీటీ అంటే ఏంటంటే పాలసీ ప్రీమియం పేమెంట్ టర్మ్ అనమాట. అంటే మనం ప్రీమియం అనేది కేవలం 12 సంవత్సరాలు కడితే సరిపోతుంది. పాలసీ టర్మ్ ఎప్పటి వరకు ఉంటుందంటే కనుక 30 years అనమాట. అంటే మీరు ప్రీమియం ఇప్పటి నుంచి 12 years పే చేయాలి. మీకు పాలసీ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుందంటే కనుక ఆఫ్టర్ 30 years అనమాట. సో మనం ఫస్టే చెప్పుకోండి ఇది ఎండోమెంట్ ప్లాన్ కాబట్టి పాలసీ టర్మ్ అనేది ముగియగానే అంటే ఆఫ్టర్ 30 years ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు మెచ్యూర్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఎంత మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుందంటే కనుక 1 కోటి రూపాయలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఇక్కడ చూపించినట్టు ప్రీమియం కనుక సంవత్సరానికి 1,50,000 చొప్పున కనుక మీరు 12 సంవత్సరాలు కనుక కట్టినట్లయితే దాదాపుగా 18 సంవత్సరాలు మీరు వెయిట్ చేసినట్లయితే అంటే ఆఫ్టర్ 30th yearలో మీకు మెచ్యూరిటీ అమౌంట్ కింద ఏంటంటే 1 కోటి రూపాయలు అనేది దట్టు కూడా ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అనమాట. అంటే మనకి ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ వచ్చిందో అది ట్యాక్స్ ఫ్రీ కింద మనం మొత్తం కూడా మన అకౌంట్లోనే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే 1 కోటి రూపాయలు మీరు తీసుకోవచ్చు. ఇంకా దీన్ని క్లియర్గా చెప్పాలంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ 1,50,000 రూపాయలు చొప్పున ప్రీమియం అనేది స్టార్ట్ చేశాడు కడతాం. అతనికి అనుకోకుండా ఏంటంటే 5 years ప్రీమియం పే చేశాడు. అంటే అతను ఎంత పే చేసినట్టు అంటే టోటల్గా 7.65 lakhs అంటే ఒక 5 సంవత్సరాలు ప్రీమియం కట్టాడు. కట్టిన తర్వాత అనుకోకుండా ఏం జరిగిందంటే రిస్క్ జరిగింది. ఎవరైతే పాలసీ హోల్డర్ ఉన్నాడో కట్టే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి రిస్క్ జరిగింది అనమాట. సో ఎప్పుడైతే అతనికి రిస్క్ జరిగిందో మనది ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది దాదాపుగా 11 times ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఎప్పుడైతే కట్టే వ్యక్తికి రిస్క్ జరిగిందో డెత్ బెనిఫిట్ అనేది 1,50,000 రూపాయలు కడితే కనుక 15 లక్షల రూపాయలు డెత్ బెనిఫిట్ అనేది ఫస్ట్ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఏంటంటే ఆల్రెడీ 12 years పేమెంట్ చేస్తామని చెప్పి ముందే కమిట్ అయ్యాము. కానీ 5 years పే చేసిన తర్వాత రిస్క్ జరిగింది కాబట్టి మిగిలినటువంటి 7 ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 ప్రీమియమ్స్ అనేది మనకి కంపెనీ అనేది ఫండింగ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మిగిలిన ప్రీమియమ్స్ అన్ని కూడా మీరు కట్టనవసరం లేదు, లేదా నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టనవసరం లేదు, కంపెనీయే పే చేస్తుంది. దాంతోపాటు ప్రీమియం అనేది వేవ్ ఆఫ్ అవుతుంది. కానీ లాస్ట్లో ఇవ్వాల్సినటువంటి మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో ఈ యొక్క 1 కోటి రూపాయలు ఏదైతే ఉందో ఈ 1 కోటి రూపాయలు డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి నామినీ ఎవరైతే ఉన్నారో ఆ నామినీ కానీ లేదా లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీగల్ హెయిర్స్ కానీ ఈ యొక్క 1 కోటి రూపాయల అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఉన్నా మీరు లేకపోయినా మీరు ఏదైతే ఇప్పుడు ఫిక్స్ చేసినటువంటి అమౌంట్ 1 కోటి రూపాయలు ఉందో ఆ 1 కోటి రూపాయలు ఖచ్చితంగా మీ పిల్లలు లేదా మీ మనవడు మనవరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెళ్లి కోసం కనుక మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడే ఈ ప్లాన్ మీరు తీసుకోండి అనమాట. సో దాంతోపాటు ఈ యొక్క ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా నా యొక్క నెంబర్ ఇస్తాను కాబట్టి నా నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. మీరు ఒకవేళ కనుక ఈ ప్లాన్ తీసుకోవాలన్నా సరే మీరు నాకు మెసేజ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నేను మీ అందరికీ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ.